హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము చింతొక్కు, వంకాయి కాంబినేషన్‌లో పచ్చడైతే చేసుకోబోతున్నాం. మీరు ఈ పచ్చడి ఈ 2 కాంబినేషన్‌లో ఎప్పుడు చేయకపోతే ఒకసారి ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. మనము ఒక 3, 4 వంకాయలు తీసుకొని ఇలా మనం ఫోర్క్‌తో హోల్స్ పెట్టుకొని ఇలా మొత్తం వంకాయలకి ఆయిల్ అయితే పట్టించుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద వీటిని మనము బాగా కాల్చుకోవాలి. మనము ఈ హోల్ పెట్టడం వల్ల మనకి లోపల వరకు వంకాయలనేది బాగా కాలుతాయి. ఇలా కాల్చుకున్న తర్వాత పైన పొట్టునంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనము వంకాయలు ఇలా చీల్చుకొని మనము లోపల ఒకసారి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి పురుగు అట్లా ఏమైనా ఉంటది కదా! అందుకని చూసుకోవాలి. ఇలా వంకాయలని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మనకి ముడి చింతొక్కు ఉంటుంది కదా! ఆ చింతొక్కుని ఇలా ఒక 2 స్పూన్లు వేసుకొని మనకి కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో ఉన్న చింతపిచ్చెలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు దాకా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, తెల్లవాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం చింతొక్కు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కంటెస్టెంట్లోకి వచ్చే విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కాల్చుకున్న వంకాయలు తీసుకొని ఇలా చేత్తోనే మనము నలుపుకున్న తర్వాత మనం వీటిలో మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ మనం రోట్లో దంచుకునేటట్లయితే చింతొక్కని ఫైనల్‌గా ఊరికే అట్లా దంచేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపట అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతొక్కుని వీటిలో వేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి వీటిలోకి ఈ చింతొక్కు నిలువ పచ్చడి కాబట్టి ఉప్పు ఎక్కువగానే వేసింటారు. మీరు ఒక్కసారి చెక్ చేసుకొని ఉప్పు సరిచేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఫైనల్‌గా వేయించుకోవడమే. ఓకే అండి, రెడీ అయింది. తర్వాత ఇలా వేడి వేడి అన్నంలోకి చింతొక్కు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.